ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైజ్ అవ్యక్తవాణి డేట్ వచ్చేసి 31/88 రివైజ్ డేట్ 4/7/21 ఈ రోజుది. దీంట్లో బాబా ముఖ్యంగా బ్రహ్మ బాబా జీవన్ చరిత్రంలో రెండవ స్టెప్ చెప్తారు. ధైర్యాన్ని రెండవ స్టెప్ అంటే ధైర్యం బ్రహ్మ బాబాకు చాలా ఉండింది. శివబాబా వచ్చిన వెంటనే ఏమేం చేయాలనో అదన్నీ చేసే దానికోసం ధైర్యం ఉండాలి. లాస్ట్ టైం మనం విన్నాం, పోయిన వారం ధైర్యాన్ని మొదటి స్టెప్ ఏమంటే సమర్పణత, సంపూర్ణ సమర్పణ. సమర్పణ అంటే పూర్తిగా భగవాన్కు అర్పణ అయిపోయినారు. 5 మాటలది చెప్పినారు కదా, 5 మాటలది అర్పణ. 5 మాటలు అంటే ఒకటి తానం, శరీరానికి శక్తి, తానం, మానం, ధనం, సంబంధం, మరి బుద్ధి శక్తి. ఇదంతా పూర్తిగా బాబా శివబాబాకు అర్పణ అయ్యి, శివబాబా ఎట్లా చెప్తారో భగవాన్ అట్లా దాని జీవనాన్ని చేసుకున్నారు. మళ్ళీ అట్లా చేస్తూ ఉండేటప్పుడు అనేక ప్రకారమైన విఘ్నాలు గ్యారంటీ వస్తుంది. లౌకిక పరివారం ద్వారా విఘ్నాలు వస్తుంది, అలౌకికలో ఉండే వాళ్ళు కూడా విఘ్న వేస్తారు. పాత సంస్కారం రావండి విఘ్న అయినా ఈ విఘ్నాలంతా దూరం చేసాని కోసం ముఖ్యంగా కావలసిన శక్తి, అది రెండవ స్టెప్. అది ఏం కావాలంటే సహనశీలత అని గుణం. ఈ సహనశీలత ఉంటేనే భగవాన్ చెప్పేదన్నీ చేసేదానికోసం మనకు పాసిబుల్ అవుతుంది, అంటే సాధ్యం అవుతుంది. అర్పణ అయిన తర్వాత సహనశీలత కంపల్సరీగా ఉండాలి. మరి స్టార్ట్ చేస్తామని. आज ऑलमाइटी अथॉरिटी बाप अपनी पहली श्रेष्ठ रचना को देख रहे। पहली रचना ब्राह्मणों की रचना है। उसकी पहले रचना में भी पहला नंबर ब्रह्मा बाप को ही कहेंगे। पहली रचना का पहला नंबर होने के कारण ब्रह्मा को आदि देव कहा जाता है. అంటే ఈరోజు బాబా ఆల్మైటీ అథారిటీ తండ్రి తన మొదటి రచన శ్రేష్ఠ రచనలను చూస్తారు. శ్రేష్ఠ రచన భగవాన్ అవతరణ అయిన వెంటనే బ్రాహ్మణ రచన చేసినారు. దాంట్లో కూడా మొదట్లో రచన ఎవరిని చేసినారంటే బ్రహ్మ బాబాని చేసినారు. బ్రహ్మ బాబా భగవాన్కు నంబర్ 1 రచన అయినారు. पहली रचना का पहला नंबर होने के कारण ब्रह्मा को आदि देव कहा जाता है. इसी नाम से ही आबू पर्वत पर यादगार भी आदि देव नाम से ही है. आदि देव अर्थात आदि रचना, आदि रचिता का नाम है और साथ साथ आदि देव अर्थात नई सृष्टि के आदि का पहला नंबर देव है. पहले देव आत्मा श्री कृष्ण के रूप में ब्रह्मा बाबा ही बनते हैं. इसलिए नई सृष्टि के आदि का आदि देव कहा जाता है. सो संगम युग में भी आदि रचना पहला नंबर में आदि देव कहो या ब्राह्मण आत्मा कहो, रचता ब्रह्मा को कहते हैं. तो संगम पर और सृष्टि के आदि पर दोनों समय के आदि है, तो इसलिए आदि देव कहा जाता है. మరి ప్రజాపిత బ్రహ్మ
వీళ్ళే ఫస్ట్ నంబర్ రచన భగవాన్. అందుకే బ్రహ్మని ఆది దేవుని చెప్తారు. సో ఆది దేవ్ రచయిత కూడా అయినారు, రచన కూడా అయినారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ రచన చేసినారు. దానికి ఫస్ట్గా అందుకే యాద్గార్లో కూడా అక్కడ మౌంట్ అబూలో ఆదిదేవ్ మందిర్ ఉంది, మహావీర్ ఆదిదేవ్ మందిర్ ఉంది. తర్వాత బ్రహ్మ బాబా ఆది రచయితను అయినారు, మరి ఆది రచనను అయినారు బాబా కోసం. అందువల్లనే ఆదిదేవ్ ఈ సృష్టి, కొత్త సృష్టిని రచన చేసే దాంట్లో కూడా ఫస్ట్ నంబర్ వీళ్ళే అవుతారు. అందువల్ల వీళ్ళని ఆది దేవుని చెప్తారు. ఫస్ట్ నంబర్ దేవత బ్రహ్మ. అంటే కృష్ణని రచన చేసినారు భగవాన్. అయితే కృష్ణ ఇందుకు ముందు బ్రహ్మనే రచన చేస్తారు. ఎందుకంటే బ్రహ్మ ఆత్మనే కదా శ్రీకృష్ణ అవుతారు. సో ఆదిదేవ్ ఆత్మ శ్రీకృష్ణ రూపంలో కూడా బ్రహ్మ బాబానే అవుతారు. అందుకోసమే బాబా చెప్తారు కొత్త సృష్టి ఆది. ఆది అంటే మొదట్లో. సో ఆ మొదట్లో వచ్చిన వాళ్ళు ఆదిదేవ్ బ్రహ్మ. అంటే సంగం యుగాల ఆదిలో కూడా బ్రహ్మనే ఫస్ట్ నంబర్. మరి ఆ సృష్టి, కొత్త సృష్టిలో కూడా బ్రహ్మని ఫస్ట్ నంబర్. అందువల్ల వీళ్ళని ఆది దేవుని చెప్తారు. బ్రాహ్మణ అందరికంటే ఫస్ట్ రచయిత బ్రహ్మ చెప్తారు. బ్రహ్మ అనే రచన అని కూడా చెప్తారు, రచయిత అని కూడా చెప్తారు. సో ఈ సంగం యుగంలో అంటే మరి సృష్టి ఆదిలో కూడా రెండు ఆది కోసరం కూడా బ్రహ్మని ఫస్ట్ నంబర్. అందువల్ల ఆది దేవుని చెప్తారు. మొదట్లో భగవాన్ వచ్చి ఈ సృష్టి, కొత్త సృష్టి రచన చేసేందుకు ముందు బ్రహ్మనే రచన చేస్తారు. మరి బ్రహ్మాననే శ్రీకృష్ణగా తయారు చేస్తారు. పరమాత్మ చెప్పే ఈ జ్ఞానం అంతా దేనికోసం అంటే శ్రీకృష్ణ ఫస్ట్ నెంబర్ పర్ఫెక్ట్ ఆత్మని తయారు చేసేదాని కోసమే. సో బ్రహ్మనే ఫస్ట్ నంబర్ కృష్ణ అవుతారు. మరి వాళ్ళు కృష్ణగా కావాలంటే బ్రహ్మను వీళ్ళని బ్రహ్మగానే చేయాలి. భగవాన్ వచ్చి బ్రహ్మ ఆత్మని ఎట్లా పరివర్తన చేస్తానికి ఈ 4 సబ్జెక్ట్స్ ఇస్తారు. ఆ 4 సబ్జెక్ట్స్ని కూడా పూర్తిగా ధారణ చేసుకొని ఫస్ట్ నంబర్ కర్మాతీత ఫరిష్ఠా కూడా అయినారు బ్రహ్మ బాబా. तो ब्रह्मा ही आदि कर्मातीत फरिश्ता बनता है. బ్రహ్మ బాబానే ఆదిలోనే అంటే ఫస్ట్లోనే కర్మాతీత అవస్థ ఫరిష్ఠా స్టేజ్లో వస్తారు. సో బ్రహ్మ సో ఫరిష్ఠా और फरिश्ता सो देवता అంటే కృష్ణ అవుతారు. सब में नंबर 1 है. బ్రహ్మ బాబాని భగవాన్ చెప్పే ఈ జ్ఞాన యోగ ఆధారంలో ఆదిలోనే కర్మాతీత్ ఫరిష్ఠ అయినారు. ఫరిష్ఠ అయ్యే దాంట్లో కూడా నంబర్ 1 బ్రహ్మ. సో బ్రహ్మ సో ఫరిష్ఠ, మరి ఫరిష్ఠ సో దేవత కృష్ణ అయ్యే దాంట్లో కూడా నంబర్ 1, అన్నిట్లో నంబర్ 1. సో ఆది బ్రహ్మ. బ్రహ్మ అంటే ఫస్ట్ నంబర్. ఐసే నంబర్ 1 క్యూ బనే? నంబర్ 1 ఎట్లా వచ్చినారు? బ్రహ్మ బాబా క్యా ఫాలో కర్నా హై? దేని అనుసరించినారు ఫస్ట్ నంబర్ వచ్చేదాని కోసం. तो इसका पहला कदम है संपूर्णता. ये तो पहले सुनाया. पहले कदम में भी सब रूप से समर्पण करके दिखाया. दूसरा कदम सहनशीलता. అంటే ఇట్లా ఫస్ట్ నంబర్లో వచ్చినారు. ఎట్లా అంటే మొత్తం సంపూర్ణ సమర్పణ అయినారు.
సంపూర్ణ సమర్పణతని మొదటి స్టెప్ బ్రహ్మ బాబా చాలా ధైర్యంగా భగవాన్ పైన పూర్తి అర్పణ అయిపోయింది అంటే ఎట్లా భగవాన్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అట్లా తను నడుచుకునేది. దానికోసం రెండో స్టెప్ ఏమంటే సహనశీలత. సో సమర్పణ ఊరికే అయితే చాలదు, చెప్పిందంతా చేసానికోసం సహనశీలత కూడా చాలా ముఖ్యం. సో సహनशीलता सेकंड स्टेप, धैर्यानी सेकंड स्टेप. जब समर्पण हुए तो बाप से सर्वश्रेष्ठ वर्षा तो मिला, लेकिन दुनिया वालों से क्या मिला? मली बाबा చెప్తారు, जब समर्पण हुए तो बाप से सर्वश्रेष्ठ वर्षा तो मिला, लेकिन दुनिया वालों से क्या मिला? అంటే బ్రహ్మ బాబా శ్రీ బాబాకు పూర్తిగా సమర్పణ అయిన దానివల్ల పూర్తి ఆస్తి ఏమో దొరికింది శివబాబా దగ్గర ఉండి బ్రహ్మ బాబా. అయితే ప్రపంచం నుంచి ఏం దొరికింది ఆ సమయంలో? ఇప్పుడు సంగమ యుగంలో బ్రహ్మ బాబా ఏం దొరికింది? सबसे ज्यादा गालियों की वर्षा किस पर हुई? चाहे आप आत्माओं को भी गाली मिली है या अत्याचार हुआ, लेकिन ज्यादा क्रोध और गुस्सा బ్రహ్మ బాబ్కో ही మిల్తా రహా. అంటే ఆ సమయంలో స్టార్టింగ్లో ఎప్పుడు శివబాబా వచ్చినారు యజ్ఞ స్థాపన ఆదిలో ఎక్కువ అంటే ఎక్కువగా గ్లాని కానీ తిట్టు కానీ నిందన కానీ బ్రహ్మ బాబాకే దొరికింది. బ్రహ్మ బాబా పైన అందరూ గ్లానిది వర్షం చేశారు. అంటే బిడ్డల పైన కూడా గ్లాని చేసినారు, అత్యాచారం కూడా జరిగింది. అయినా కూడా అందరికంటే జాస్తి అంటే జాస్తి మనుషులకు కోపం బ్రహ్మ బాబా పైన. సో బ్రహ్మ బాబా అన్నీ సహనం చేసుకున్నారు. ఎంతమంది బ్రహ్మ బాబాని తిట్టినారు, ఎంత అపశబ్దాలు చూసినారు, న్యూస్ పేపర్లో ఎంత రాంగ్గా వేసినారు బ్రహ్మ బాబా పైన. అది ఫారిన్ అంతా కూడా పోయింది బ్రహ్మ బాబా పైన. అంటే నిందన వేసింది న్యూస్ పేపర్లో అన్నిట్లా పోయింది. लौकिक जीवन में जो भी एक अपशब्द भी नहीं सुना, लेकिन ब्रह्मा बना तो अपशब्द सुनने में भी नंबर 1 रहा. బ్రహ్మ బాబా లౌకికంలో అందరి దగ్గర చాలా స్నేహంగా ఉంటారు. అందరికీ బాబా అంటే చాలా ప్రియం. లౌకికలో రాజా మహారాజాలు కానీ, అందరు బిజినెస్ వాళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, బ్రహ్మ బాబా దాదా లేఖరాజుగా ఉండే సమయంలో అందరికీ ఎంత గౌరవం, ఎంత ప్రీతి ఉండింది. అయితే బ్రహ్మ బాబా అయిపోయిన తర్వాత దాదా లేఖరాజు బ్రహ్మగా అయిపోయిన తర్వాత, శివబాబా అవతరణ అయిన తర్వాత వాళ్ళంత అపశబ్దం వినేవాళ్ళు ఎవరు లేరు. అందరూ అపశబ్దాలు చెప్పినారు బ్రహ్మ బాబా పైన. దాంట్లో కూడా నంబర్ 1 తిట్టు తీసుకునే దాంట్లో నంబర్ 1 అయిపోయినారు. सबसे जास्ती सर्व के स्नेही जीवन व्यतीत की, लेकिन जितना ही लौकिक जीवन में सर्व के स्नेही रहे, उतना ही अलौकिक जीवन में सर्व के दुश्मन रूप में बन. బ్రహ్మ బాబా దాదా లేఖరాజుగా ఉండేటప్పుడు సర్వస్నేహి, అందరికీ ప్రీతి అంటే ప్రీతి బాబా పైన. ఎంత గౌరవం అంటే గౌరవం, ఎంత మర్యాద ఇచ్చినారు. అయితే ఎప్పుడు అలౌకిక జీవనంలో వచ్చినారు బాబా, అప్పటి నుంచి అందరూ శత్రు రూపంలో అయిపోయినారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు, పార్ట్నర్స్ సరి, వాళ్ళ బంధువులు సరి, బయట వాళ్ళు సరి, జనాలు అందరూ శత్రు రూపంలో అయిపోయినారు.
बच्चों के ऊपर अत्याचार हुआ तो स्वतः ही इनडायरेक्ट बाप के ऊपर अत्याचार हुआ, लेकिन सहनशीलता के गुण से व सहनशीलता की धारणा से ముస్కురాతే రహే కభీ ముర్జాయే నహీ. అయితే ఇంత అని జరిగినా కూడా బిడ్డల పైన ఎంత అత్యాచారం బాబా బిడ్డల పైన. మరి బ్రహ్మ బాబాగే ఇండైరెక్ట్ గా అత్యాచారాలంతా వచ్చేది. అయినా ఇదన్నీ సహనం చేసుకున్నారు. ఆ సహనశీలత గుణ ఆధారంలో, సహనశీలతాది ధారణ ఆధారంలో ఎప్పుడు హర్షితంగా ఉన్నారు బాబా. ఒక్కసారి కూడా ఫీలింగ్స్ లో రాలేదు, దుఃఖాన్ని అనుభవమే చేయలేదు, వాడిపోలేదు. అట్లా చాలా పవర్ఫుల్ గా తన స్టేజ్ను పెట్టుకున్నారు. సహన శక్తిని అంత ధారణ చేసుకున్నారు. ఎంత సమర్పణత శివ బాబాకు. బాబా చెప్పేదాన్ని చేయాలని ధైర్యంగా చేసినారు. అంతే మనుషులకు శత్రువు పోయినట్టుగా అనుభవం చేశారు. మనుషులందరూ శత్రువులు అయిపోయినారు. అయినా కూడా అన్నిటిని సహనం చేసుకున్నారు. సదా హర్షితంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా కొంచెం తిడితే మీరేం చేస్తారు? వెంటనే మూడ్ ఆఫ్, వెంటనే ఫీలింగ్స్, వెంటనే భోజనం లేకుండా పోయి పడుకునేస్తారు. కొంచెం ఎందుకు ఇట్లా చేసావని అడిగితే చాలు, పోయేసి రూమ్లో పోయి పడుకొని మూడ్ ఆఫ్ చేసుకొని నిద్ర లేదు, భోజనం లేదు. అట్లా చేస్తారా లేదా? మీరు ఎట్లా చేస్తారు? చిన్న చిన్న మాటల్లో ఎంత ఫీలింగ్స్లా వస్తారు. బ్రహ్మ బాబా ఎంత పెద్ద పెద్ద విషయాలను కూడా ఫుల్గా సహనం చేసుకున్నారు. కోయి ప్రశంసా करे और मुस्कुराए इसको सहनशीलता नहीं कहेंगे, लेकिन दुश्मन बन क्रोधित होकर के अपशब्दों की वर्षा करे, ऐसे समय पर भी सदा मुस्कुराते रहना, संकल्प मात्र भी मुरझाने का चिन्ह चेहरे पर ना हो, इसको कहा जाता है सहनशीलता. బ్రహ్మ బాబా ఎంత నంబర్ 1 ఫస్ట్ క్లాస్గా చూపించినారు. మన అందరినీ ఎవరైనా మహిమ చేస్తే మనం హర్షితంగా ఉంటాం. ఇట్లా ఉన్నారా లేదా? ఎవరైనా మహిమ చేసేటప్పుడు హర్షితంగా ఉండేది, అది ఏం పెద్ద మాట లేదు. దాని సహనశీలత అని చెప్పరు. అయితే అందరూ మనకు శత్రువు అయిపోయేసి మన పైన అంత కోపంగా అపశబ్దాలంతా చెప్పేది, అపశబ్దాలు వర్షంలాగా కురిసేది అపశబ్దాలని. అట్లా సమయంలో మనం హర్షితంగా ఉంటే సంకల్పం మాత్రం కూడా ఫీలింగ్స్ లేకుండా ఉండేది. దాని చెప్తారు సహనశీలత. సో బ్రహ్మ బాబా లోపల మనసులో కూడా ఏ ప్రకారమైన సంకల్పం రాలేదు ఇట్లా అపశబ్దం చెప్పిన వాళ్ళ పైన. ఎంతమంది ఎన్ని మాటలతో తిట్టినారు, చాలా భయంకరంగా తిట్టినారు బ్రహ్మ బాబాని. అయినా కూడా ఏ ప్రకారమైన ఫీలింగ్సే లేదు, దుఃఖాన్ని అనుభవం లేదు, మూడ్ ఆఫ్ లేదు, ఏం లేదు. ఇట్లా అనుకోలేదు, అయ్యో అనవసరంగా నేను ఇట్లా చేస్తానే, అందరిని వదిలేస్తానే, అందరూ నాకు శత్రువు అయిపోయినారే, అట్లంతా కూడా ఫీల్ చేయలేదు. दुश्मन आत्मा को भी रहम दिल भावना से देखना, बोलना, संपर्क में आना, इसको कहा जाता है सहनशीलता. ఇట్లా శత్రు అయిపోయిన వాళ్ళని దయా దృష్టితో, దయా భావనతో చూసేది, దయతో వాళ్ళతో మాట్లాడేది, సంపర్కలా వచ్చేది. వాళ్ళు ఎంత విరుద్ధంగా మాట్లాడినా కూడా వాళ్ళకు ఎంత మంచిగా చేసేది అని దీని చెప్తారు సహనశీలత. ఇట్లా ఉందా మీకు? ఎంత అపకారి ఆత్మలు అయినా కూడా బాబా వాళ్ళకు కూడా అన్ని మంచిదే చేస్తున్నారు. హర్షితంగా ఉండి మంచిది చేస్తున్నారు, చాలా ప్రీతిగా మంచిది చేస్తున్నారు. అట్లా మీరు చేస్తారా? దీని చెప్తారు సహనశీలత. అట్లా सहनशीलता అంటే అర్థమైందా? स्थापना के कार्य में, सेवा के कार्य में कभी छोटे कभी बड़े तूफान आए, जैसे यादगार शास्त्रों में महावीर हनुमान के लिए दिखाते हैं
कि इतना बड़ा पहाड़ भी हथेली पर एक गेंद के समान ले आया। ऐसे कितने भी बड़ी पहाड़ समान समस्या हो, तूफान हो, विघ्न हो, लेकिन पहाड़ अर्थात बड़ी बात को भी छोटा सा खिलौना बनाए खेल की रीति से सदा पार किया। बड़ी भारी बात को भी सदा हल्के बनाए, स्वयं भी हल्के रहे, दूसरों को भी हल्का बनाए। इसको कहते हैं सहनशीलता। అంటే సహనశీలత బ్రహ్మ బాబాలో ఎంత పవర్ఫుల్గా ధారణ అయిపోయింది. స్థాపన కార్యార్థంగా, సేవా కార్యార్థంగా చిన్న పెద్ద తుఫాన్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద తుఫాన్లో వచ్చింది. మీకు తెలుసు కదా ఆ లఖా భవన్ ఎట్లా శత్రువులు కాల్చేశారు. అయినా కూడా బాబా 2 గంటలకు లేచి బిడ్డలందరం కూడా లేచి దాని శివబాబా తలంపులో ఆఫ్ చేసేస్తున్నారు. అయినా ఎవరిపైన కేసు వేయలేదు. బ్రహ్మబాబా సహనం చేసుకున్నారు, కేసు వేయలేదు. మరి ఎవరు చంపేదానికి వచ్చినారు, వాళ్ళని కూడా బిడ్డ అని పిలిచి ఎట్లా మార్చేశారు. సో ఎంత పెద్ద పెద్ద మాటలు వచ్చింది స్థాపన కార్యం స్టార్టింగ్లో. అయినా కూడా బాబా అన్నిటినీ సహనశీలత ఆధారంలో ఫేస్ చేసినారు, దాన్ని ఎదిరించారు. ఇట్లా యాద్గార్ రూపంలో చూపిస్తారు. మహావీర్ హనుమాన్కి చూపిస్తారు. పెద్ద కొండ దాని చేత ఒక బాల్ లాగా తీసుకొచ్చినారు. ఆ సంజీవిని బూటి దాన్ని తీసుకొచ్చే దాని కోసం అర్జెంటుగా పోవాలి కదా, లక్ష్మణ లేపి మూర్ఛిత అయిపోయినామా సర్చ్ చేయాలని ఇట్లనే కొండని చేత తీసుకొని పోయేసి ఒక బాల్ లాగా ఎగిరిపోయి లైట్గా తీసుకొచ్చేసారు. అట్లా బ్రహ్మ బాబా కూడా ఎంత పెద్ద సమస్య రాని, ఎంత పెద్ద తుఫాన్ రాని, అంత పెద్ద కొండ అంత మాటలు రాని దాని చిన్నదిగా చేసేసారు. అంటే బాల్ లాగా చిన్నగా చేసి చాలా తేలికగా అనుభవం చేస్తూ ఉంటుంది బాబా. ఏమీ డిఫికల్ట్ ఫీలింగ్స్ లేదు. యజ్ఞ హిస్టరీ మీరు విని ఉంటారు. ఎంత పెద్ద పెద్ద మాటలు వచ్చింది బాబా జీవనంలో. అయితే దానంతా ఒక ఆటలాగా క్రాస్ చేసినారు. ఇంత పెద్ద మాటలను కూడా లైట్గా తీసుకున్నారు. తాను కూడా లైట్గా వేరే వాళ్ళని కూడా లైట్గా చేసినారు. లైట్నెస్ అనుభవం చేయించినారు. దీని చెప్తారు సహనశీలత. అట్లా ఏం పెద్ద మాట లేదు. అట్లా చాలా పెద్ద పెద్ద విషయాలు వచ్చింది బ్రహ్మ బాబా జీవనంలో. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఏమీ లేదు. కొంచెం ఏదైనా ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే చాలు మూడాఫ్ అయిపోతారు. అది మాటనే లేదు, వాళ్ళదే తప్పు. ఆ తప్పున ఎందుకు ఇట్లా చేసినావని అడిగితే కూడా ఎంత భయంకరంగా మూడాఫ్ అయిపోయి ఫీలింగ్స్లో వచ్చి భగంతి అయిపోతారు. అయితే బ్రహ్మ బాబా జీవనంలో ఎంత పెద్ద పెద్ద మాటలు, ఎంతమంది చేరి బాబాని తిట్టినారు, చేస్తున్నారు. అయినా కూడా ఎంత లైట్గా బాబా దాని అంతా కూడా పరివర్తన చేసేసారు. సహనశీలత అంటే అర్థం ఇది. అర్థమైందా? పెద్ద మాటని కూడా ఏమీ లేదు కంట అనుభవం చేసేది. तो छोटे से पत्थर को पहाड़ नहीं बनाया, लेकिन पहाड़ को गेंद बनाया, विस्तार को सार में लाया. यह సహనశీలత. అంటే చిన్న మాటనే పెద్దగా చేయలేదు. ఇప్పుడు కొందరు ఉన్నారు, వాళ్ళకు అడిగితే ఎందుకు అమృత వేళ లేయలేదు, ఎందుకు క్లాస్లో రాలేదు, అది చిన్న మాటనే కదా, వాళ్ళ కళ్యాణార్థే కదా మనం అడిగేది. అయినా కూడా దాన్ని పెద్దగా చేసుకునేసి బాబానే వదిలేసి వెళ్ళిపోతారు. ఎంత చూడండి, చిన్న మాటనే పెద్దగా చేసుకున్నారు కొండ అంత ప్రాబ్లంగా. అయితే బాబాకు పెద్ద పెద్ద విషయాలు వచ్చింది. దాన్ని ఒక ఆటలు సామాన్ లాగా తీసుకొని ఒక బాల్ లాగా చేసి ఆ విస్తారాన్ని సారంలా తీసుకువచ్చినారు. ఎంత సహనశీలత. దీని చెప్తారు సహనశీలత. అట్లా అంటే ముఖ్యంగా ఇప్పుడు భగవాన్ వచ్చినారు, మన కోసమే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ కార్యంలో మనందరూ కంపల్సరీగా సహయోగం ఇవ్వాలి. మన కోసమే కదా, మన కోసమే పరమాత్మ
దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసానికి వచ్చినారు. మనమే అక్కడ దేవతలు అయిపోతాం. మనమే శివబాబా దేవత చేసానికి అన్ని చెప్తారు నియమాలంతా మనం ఫాలో చేస్తే. దాంట్లో చిన్న విఘ్నం వస్తే కూడా మనం సహన్ చేసుకోవచ్చా లేదా? అదే సహనశీలత. छोटे से पत्थर को पहाड़ नहीं बनाया, तो विघ्नों को, समस्याओं को अपने मन में व दूसरों के आगे विस्तार करना, ये पहाड़ बनाना. కొండ చేసేది అంటే అర్థమైందా? చిన్న మాటనే, చిన్న రాయి, ఆ చిన్న రాయి పడింది, దాని కొండలాగా చేసి పెట్టేస్తారు కొందరు. అంటే అర్థం ఏమంటే చిన్న విఘ్నం వచ్చింది, సమస్య వచ్చింది, దాన్ని అందరికీ వర్ణన చేసి 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 మనసులో దాని ఫీలింగ్స్ చేసుకొని చేసుకొని పెద్దగా చేసేస్తారు. ఎవరు? బిడ్డలు. ఏమీ లేని మాటని అందరికీ చెప్పేసి వాళ్ళు నా కోసం ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, చిన్న మాటను కొండ చేసేసారు. కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, మధుబన్ వరకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కొందరు, చిన్న మాట, ఏమీ లేని మాటని. అంటే దాన్ని అక్కడక్కడ సరి చేసుకుని ఏమీ లేకుండా చెయ్యొచ్చు. అయినా కూడా ఎంత పెద్ద విస్తారంగా వాళ్ళ మనసులో ఉండే మాటల్ని వాళ్ళు మనసులో దాన్నే విచారం చేసుకొని చేసుకొని అందరికీ చెప్పి 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 కొండ అంత చేసేస్తారు. ఇదేమైనా సహనశీలతనా? జ్ఞానం ఏమైనా అర్థమైందా? యోగం ఏమైనా అర్థమైందా? लेकिन विस्तार में न जाए, नथिंग न्यू के फुल स्टॉप से बिंदी लगाए, बिंदी बन आगे बढ़े, इसको कहते हैं విస్తార్ కో సార్ మే లానా. వాస్తవంగా చూస్తే ఎంత పెద్ద విషయం ఉంటే ఏమి, మనం దాని నథింగ్ న్యూ పాఠంతో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అది ఏం కొత్త మాట లేదు, కల్పకల్ప జరిగింది. ఇప్పుడు కూడా నేను దాంట్లో విజయాత్మ, సదా విజయం, అట్లా అని నథింగ్ న్యూని ఆ పాఠం ద్వారా ఫుల్ స్టాప్ పెట్టేసి బిందు అయి బిందు స్వరూపంలో ఉండి ముందు పోయేది అంటే విస్తారాన్ని సారంలో తీసుకొచ్చేది అని అర్థం. అంటే సార స్వరూపంలో ఉండేది. सहनशील श्रेष्ठ आत्मा सदा ज्ञान योग के सार में स्थित होकर ऐसे विस्तार को, समस्या को, विघ्नों को पार कर ले आती, जैसे ब्रह्मा बाप ने किया. బాబా చెప్తారు, వాస్తవంగా సహనశీల ఆత్మ, ఎవరిలో సహనశీలత అది శక్తి ఉందో, గుణం ఉందో, వాళ్ళు శ్రేష్ఠ ఆత్మ. వాళ్ళు సదా జ్ఞానాన్ని ఆధారంలో, యోగ శక్తి ఆధారంలో, ఆ యోగాని స్టేజ్లో ఉండి అంత పెద్ద పెద్ద మాటల్ని కూడా, పెద్ద పెద్ద సమస్యల్ని కూడా, విఘ్నాలను కూడా సారయుక్తంగా చేసేస్తారు. బిందు అయ్యేసి అదంతా ఏమీ లేదు, డ్రామానే కదా, ఈ డ్రామాలో ఏమేమో జరుగుతుంది, అయితే నేను విశేష ఆత్మ, ఎవరు ఎంత విఘ్న వేస్తే ఏమి, నేను ముందు పోవాలి అట్లా అని వాళ్ళు ముందు పోతూ ఉంటారు. బ్రహ్మ బాబా సమానం. బ్రహ్మ బాబా ఏం చేస్తున్నారు? ఇదే కదా చేస్తున్నారు. బ్రహ్మ బాబా ఏమి జరిగినా సరే, ఎంతమంది అశుద్ధ మాటలు మాట్లాడినారు బాబా పైన, ఎవరికి చెప్పలేదు బాబా. అయితే దాని అంతా బిందు పెట్టేసి శివబాబా ఏమి చెప్తున్నారు దాని ఆధారంలో అందరిని చూసినారు. దాని ఆధారంలో అకల్యాణి ఆత్మల్ని కూడా కళ్యాణార్థంగా పరివర్తన చేసి అపకారి ఆత్మల పైన ఉపకారం చేసినారు. ఎంత చేసినారు బాబా. అట్లా ముందు పోవాలి. అదే హీరో పార్ట్ అంటే అర్థం. అది ఇట్లా కాదు, చిన్న చిన్న ఏదో జరిగితే అయ్యో నాకు ఇది వద్దు, ఏమి వద్దు, నేను పోదాను ఇంటికి, అట్లా నా చెప్పేది. నేను ఇంకా క్లాసుకే పోను, ఏంటంటే ఆ రోజు సిస్టర్ అట్లా అన్నారు నన్ను, అందువల్ల నేను క్లాసుకే పోను అట్లా అని కొందరు ఇంట్లో కూర్చునేస్తారు, క్లాసే వినరు. అంటే కరెక్షన్ చేసేది మీకోసరమే కదా, మంచి దాని కోసరమే కదా, దానికి పోయి ఇంతని పెద్దగా తీసుకుంటే ఎట్లా? सहनशक्तिని धारण చేసుకోవాలి. जैसे लंबा रास्ता पार करने में समय शक्तियां समाप्त हो जाती, अर्थात
ज़्यादा यूज़ होती। ऐसे विस्तार है लंबा रास्ता पार करना और सार है शॉर्टकट रास्ता पार करना। तो पार दोनों ही करते हैं, लेकिन शॉर्टकट करने वाले समय और शक्ति की बचत करने के कारण निराश नहीं होते हैं, दिल फिक्र नहीं होते हैं, जैसे मौज में मुस्कुराते पार करते हैं। इसको कहा जाता है सहनशीलता। ఎట్లా ఇప్పుడు కొన్ని ఎక్కడో పోవాలి అనుకోండి, లాంగ్ రూట్ కూడా ఉంటుంది, షార్ట్ రూట్ కూడా ఉంటుంది. షార్ట్ కట్ రూట్ ఉంటుంది, అడ్డదారిను ఉంటుంది, పొడుగ్గా దారిను ఉంటుంది. అయితే ఎవరు ఆ పొడుగ్గా ఉండే దారిలో పోదారో వాళ్ళు పాపం అలసిపోదారు. ఎందుకంటే అక్కడ సమయం వేస్ట్ అవుతుంది, శక్తిను వేస్ట్ అవుతుంది. అయితే ఎవరు షార్ట్ కట్లా పోదారో వాళ్ళు జల్దీ కూడా పోయి చేరుతారు. వాళ్ళకు సమయం వేస్ట్ కాదు, శక్తిను వేస్ట్ కాదు, నిరాశ అయ్యలేదు, సంతోషంగా అనుకుంటారు. ఈ ఇంత పెద్ద దారి మేము షార్ట్ కట్లా వచ్చి జల్దీ వచ్చి చేరినామే అట్లా అని. అట్లా సదా సంతోషంగా హర్షితంగా ఉంటారు వాళ్ళు. దీన్ని చెప్పేది సహనశీలత అట్లా. అంటే ఇక్కడ కూడా పరంధాం పోయే దారి ఎంత పొడుగు దారి. అయితే దాని పరమాత్మ చెప్పే ఆధారంలో మనం అన్ని చేస్తూ ఉంటే ఎంత ఫాస్ట్గా మన ఆ స్టేజ్కి వచ్చి చేరతాం. ఈ స్టేజ్ కోసమే ఋషి మునిలు ఎంత లంబా రాస్తా తీసుకున్నారు, ఎంత తపస్సు చేసినారు, అడవికి పోయినారు, యజ్ఞ చేసినారు, తపస్సు చేసినారు, వేదశాస్త్రాలు చదివినారు. పాపం ఎంత పొడుగు దారి. అయితే షార్ట్ కట్ బాబా వచ్చి చెప్పేది ఏమంటే 4 అడుగులు. ఆ 4 అడుగులో మీరు చేరుతారు, మీకేం కావాలనో దాంట్లో అది మీకు ప్రాప్తి అవుతుంది. ఆ 4 అడుగులో మొదటి అడుగు సమర్పణత, రెండో అడుగు సహనశీలత. సో సహనశీలత అంటే షార్ట్ కట్ దారి. పరమాత్మ ఎట్లా చెప్తారో అట్లా మనం నడుచుకునేస్తే మనం చాలా సంతోషంగాను ఉంటాం, మనకు అది ప్రాప్తి కూడా అవుతుంది, మనసులో కూడా ఖుషి ఉంటుంది, శక్తి కూడా ప్రాప్తి అవుతుంది మనకు. దీన్ని చెప్తారు సహనశీలత. అట్లా లంబా రాస్తాలో పోకూడదు, షార్ట్ కట్లా రావాలి. तो सहनशीलता की शक्ति वाला कभी घबराएंगे नहीं कि क्या ऐसे ऐसे भी होता है क्या. सदा संपन्न होने के कारण ज्ञान की याद की गहराई में जाएंगे. घबराने वाले कभी गहराई में नहीं जा सकते. सार वाला सदा भरपूर होता है, इसलिए भरपूर संपन्न चीज की గహరాయి హోతీ హై. అంటే బాబా చెప్తారు సహనశీలతాది శక్తి ఆధారంలో మనకు భయం ఏమీ ఉండదు. బాబా ఏమేమి చెప్తారో దాంట్లో డీప్గా పోయి దాన్ని మనం ప్రాప్తి చేసుకుంటాం, సంపన్నంగా అయిపోతాం. బాబా చెప్పే జ్ఞానం యోగంలో డీప్గా పోదారు సహనశీలతలో ఉండేవాళ్ళు. ఏ విషయంలో భయపడరు. ఏమేం శివబాబా చెప్తారో దానంతా ప్రాక్టికల్ జీవనంలో తీసుకొస్తారు, దాంట్లో డీప్గా పోదారు. డీప్గా అంటే లోతుగా అంటే అన్ని రహస్యాన్ని అర్థం చేసుకొని ఆ రహస్యాన్ని జీవనంలో ధారణ చేసుకుంటారు. చాలా డీప్ రహస్యం జ్ఞానంలో యోగం. అట్లా డీప్గా పోదారు ఎవరు సహనశీలత వాళ్ళు. అయితే ఎవరిలో సహనశీలత లేదో వాళ్ళు జ్ఞానంలో డీప్గా పోరు, పైన చూస్తారు. అయ్యో ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏమి ఇట్లా అయిపోయింది, ఎందుకు ఏమి ఎట్లా ప్రశ్నలు అడుగుతానే ఉంటారు. ఎవరిలో సహనశీలత లేదో వాళ్ళు భయపడిపోదారు కూడా. మరి వాళ్ళలో ఇది ఉండదు, డీప్గా పోయేది తెలీదు వాళ్ళకు, భయపడేవాళ్ళు సహనశీలత లేని వాళ్ళు. అర్థమైందా. సహనశీలత ఉండేవాళ్ళు జ్ఞానాన్ని పాయింట్స్ను సారయుక్తంగా మనసులో ధారణలో నిండించుకుంటారు, సదా భర్పూరుగా ఉంటారు, సంపన్నంగా ఉంటారు. వాళ్ళ లోపల లోతు ఎక్కువ ఉంటుంది, అంటే చాలా డీప్ రూట్.
ఎట్లా ఇప్పుడు పొడుగ్గా ఉండే చెట్టు అంతా వేరు చాలా డీప్గా కింద పోయి ఉంటుందా లేదా, దాన్ని తీసేది చాలా కష్టం. ఎంత పొడుగ్గా పోతుందో చెట్టు అంత దాని వేరు కింద లోతుగా పోతుందా లేదా, అట్లా ఇక్కడ ఎంత శ్రేష్ఠ ఆత్మలు అవుతారు అంత జ్ఞాన యోగంలో డీప్గా పోతారు. विस्तार वाली खाली होते हैं, इसलिए खाली चीज सदा उछलती रहती है. అంటే ఎవరు ఎందుకు ఏమి ఎట్లా అట్లా ఎట్లా అని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తే వాళ్ళు జ్ఞానంలో డీప్గా పోరు, ఇట్లా ప్రశ్నలు విస్తారంగా పోతారు. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువగా ఇది అవుతుంది. ఉచల్తీ హై అంటే ఎగురుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళ లోపల ఖాళీ జ్ఞాన శక్తి లేదు, యోగ శక్తి లేదు, ధారణను ఉండదు. ఎప్పుడు చూసినా లోపల నుంచి ఎగిరేదే పని, ఎందుకు ఇట్లా అది ఇది 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 చేస్తారు. అయితే ఎవరి లోపల ఈ సారం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని ఏం జరుగుతుందో దాని రహస్యాన్ని తెలుసుకుంటారు. అంటే బాబా జ్ఞానం ఆధారంలో ఆ రహస్యం ఏమీని తెలుసుకుని నడుచుకుంటారు. అర్థమవుతుందా? తో విస్తార్ వాలా ये क्यों क्या, ऐसे क्यों नहीं, ऐसे वैसे होना था, ये नहीं होना था, ऐसा नहीं होना चाहिए था, ऐसे संकल्प में उछलता रहेगा और वाणी में भी सबके आगे उछलता रहेगा. और जो हद से ज्यादा उछलता है तो क्या होगा, हाँफता रहेगा. तो स्वयं ही उछलता, स्वयं ही हाँफता और स्वयं ही थकता है. सहनशील इन सब बातों से बचा हुआ रहता है, इसलिए सदा मौज में रहता, उछलता नहीं उड़ता है. అంటే బాగా చెప్తారు, ఎవరి లోపల జ్ఞాన యోగాన్ని డీప్నెస్ లేదు, సరిగ్గా అర్థం కాకుండా ఉంటారు, జ్ఞానం జరిగే విషయాలు ఎందుకు జరుగుతుంది అని తెలీదు. అయితే దానికి బదులుగా ఎందుకు ఇట్లా అయింది, ఇట్లా అయి ఉండకూడదు కదా, అట్లా చేసి ఉండకూడదు, ఇట్లా చేసి ఉండకూడదు, దీంట్లోనే మనసు వాళ్ళది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, మనసులో హల్చల్ వస్తూ ఉంటుంది, ఉచల్తా రహంగా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకు, చాలా లోపల కోపంలో పొంగిపోతూ ఉంటారు. వాళ్ళు అట్లా కోపంలో పొంగేది వేరే వాళ్ళని కూడా అట్లా చేసేది. అంటే జాస్తి ఎక్కువగా పొంగితే ఏమవుతుంది, అన్నీ కారిపోతుందా లేదా, పాలు కూడా అట్లా ఎగురుతూ ఉంటారు. ఈ ఎగిరేది వేరే. అయితే ఇట్లా ఎగరకూడదు. సహనశీల్ వ్యక్తి ప్రతి ఒక్క మాటలో కూడా చాలా డీప్గా పోయే దానివల్ల ఈ అన్ని మాటల నుంచి సేఫ్టీగా ఉంటారు. వాళ్ళు పక్షిలాగా ఎగురుతారు సహనశీలతలో ఉండేవాళ్ళు, ఇట్లా జంప్ చేయరు. అంటే ఎగిరేది అంటే రెండు అర్థం ఉంటుంది, కోపం అంతా ఎగిరేది ఒకటి, అంటే అశాంతిగా ఎగిరేది ఒకటి, మనసు హల్చల్లో వచ్చి ఎగిరేది ఒకటి, ఇంకొకటి అన్ని ధారణ చేసుకొని పక్షిలాగా శ్రేష్ఠ స్థితిలో ఎగిరేది. సో సహనశీలత వాళ్ళు శ్రేష్ఠ స్థితిలో ఎగురుతూ ఉంటారు. ఈ సహనశీల ఎవరిలో లేదో, ఎవరు అన్నిట్లో భయపడిపోతూ ఉంటారు, భయంతో వాళ్ళకు షివరింగ్ వచ్చేస్తుంది. షివరింగ్ అంటే వణుకుతూ ఉంటారు. భయపడే వాళ్ళు వణుకుతారా లేదా, అట్లా వణుకుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు అట్లా అయింది, అయ్యో అప్ప అట్లా అని వణుకుతూ ఉంటారు. అయితే సహనశీల వ్యక్తి అన్ని రహస్యాన్ని అర్థం చేసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. తో దూసరా కదం సహనశీలత అంటే ఫస్ట్ స్టెప్ ఏమి సమర్పణత, రెండో స్టెప్ సహనశీలత, సహనం చేసుకుని. దాన్ని ఇట్లా పెట్టు కొంచెం. सो ये ब्रह्मा बाप ने चल करके दिखाया सहनशीलता गुणम.
ప్రాక్టికల్గా బ్రహ్మ బాబా దాని ప్రకారం నడుచుకుని చూపించినారు. ఎట్లా ఉంటారు సహనశీల్ వ్యక్తి? సదా अटल सहज स्वरूप में मौज से रहे, मेहनत से नहीं. సో సహనశీలత ఆ గుణం వల్ల బ్రహ్మ బాబా మనసు బుద్ధి చాలా స్థిరంగా ఉండింది. అటల్ కొంచెం కూడా ఇట్లా షేక్ కాలేదు. అచల్ అవస్థ, స్థిరత, సదా సంతోషం, మనసు లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నిటినీ. ఏం చూసినా ఏం జరిగినా ఎంజాయ్మెంట్ ఉండింది. సంతోషంగా చూసి హర్షితంగా, కష్టపడలేదు, దేంట్లో కష్టం ఉండలేదు. तो इसका अनुभव 14 बरस की तपस्या करने वाले बच्चों ने किया. బ్రహ్మ బాబా స్టేజ్ ఎవరు అనుభవం చేసి ఉంటారు? బాబా వెంట మొదట్లో 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళ అనుభవం చేస్తున్నారు. బాబా ముందు ఏమేం పరిస్థితిలో వచ్చింది, ఆ పరిస్థితిని ఎట్లా బాబా ఈజీగా క్రాస్ చేసేసినారు. అందరూ అనుభవం చేసినారు. దాది వాళ్ళందరూ 14 సంవత్సరాలు బాబా వెంట ఉండి తపస్సు చేసిన వాళ్ళకు బాగా తెలిసింది బ్రహ్మ బాబా స్టేజ్ ఎంత బాగుంటుంది. ఇట్లా ఒకసారి చెప్పినారు కదా, బస్సు ఏమో పడిపోయింది, బస్సు యాక్సిడెంట్ అయింది. దాంట్లో మా అమ్మను ఉన్నారు, కుమార్తె దాది ఉన్నారు, దీది ఉన్నారు, ఇంకా అందరూ చాలామంది మహారథులు. ఆ బస్సు యాక్సిడెంట్లో కొందరు చనిపోయినారు, కొందరికి చేయి కాలు కట్ అయిపోయింది, కొందరికి ఏమీ కాలేదు, బాగున్నారు. మా అమ్మకు దాదీలు అంతా ఏమీ కాలేదు, బాగున్నారు. అంటే బాబా కూడా ఏం చేస్తారు, అది యాక్సిడెంట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏమైనా అయ్యో అప్ప ఇట్లా ఇట్లా అని భయపడాలనా? లేదు. ఆ పరిస్థితిని ఎంత బాగా సహనం చేసుకున్నారు బాబా. ఎంతమంది వచ్చి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాబాని తిట్టినారు, మీ దగ్గర వచ్చేసి మా బిడ్డ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. మనసు లోపల బాబా అనుకున్నారు, డ్రామాలు అట్లా ఉంటే మనం కూడా ఏం చేసానికి అవుతుంది. చాలా స్థిరంగా ఉన్నారు. ఏమి వాళ్ళు ఎంత తిట్టినా, ఎంత వచ్చి ఏమేం మాట్లాడినా కూడా బాబా మనసులో చంచలత లేదు, ఏమి లేదు, స్థిరత ఉంది. అట్లనే బెగరి పార్ట్ వచ్చింది, అప్పుడు కూడా బాబా మనసు ఎట్లా ఉండేది, ఎంత సహనం చేసుకున్నారు. అట్లనే బాబా ముందు బాబా బిడ్డలే ఎంత బాబాని తిట్టినారు. మీరేమో నాన్న ఇట్లా మొదట్లో ఆకర్షణ చేసేసారు, నేను వచ్చేసాను, అయితే ఇప్పుడు నా జీవనం ఏమి అట్లా ఇట్లా అని. ఆయన కూడా బాబా మనసు ఎంతో స్థిరంగా ఉంది, ఏమీ హల్చల్ లేదు. తనకు కూడా శరీరంలో ఎన్ని మాటలతో ఆపరేషన్స్ అంతా అయింది, అయినా హల్చల్ లేదు, ఏం లేదు, సహనం చేసుకున్నారు. సో ఈ 14 సంవత్సరాలు బాబా వెంట చేరి భక్తి చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు చాలా బాగా దీని అనుభవం చేసినారు, రియలైజ్ చేసినారు. మరి ఎంత ఈజీగా 14 సంవత్సరాలు సెకండ్లో అయిపోయినట్టుగా అయిపోయింది జీవనం. అంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ ఏం జరిగినా సరే దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రామాలో కదా ఎట్లా ఉండింది పార్ట్, భయంకర పార్ట్ ఉండేది. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన టైంలో చాలా భయంకర పార్ట్ ఉండింది. అయినా కూడా ప్రతి ఒక్క పార్ట్ను కూడా సాక్షిగా చూసి నథింగ్ న్యూ స్టేజ్లో ఉండి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా అంతే, దాది వాళ్ళందరూ కూడా మౌత్ సే రహే యా మెహనత్ లగి. బాబా అడుగుతారు వాళ్ళని కూడా, మీకు అప్పుడు ఎంజాయ్ చేసినారా, లేదు కష్టపడినారా అట్లా అని. చాలా ఎంజాయ్మెంట్ ఉండింది అప్పుడు. जैसे स्थूल मेहनत का पेपर भी खूब किया, कहाँ नाच से पलने वाले और कहाँ गोबर के गोले भी बनवाए, मैकेनिक भी बनाए, चप्पल भी सिलाई किया, मोची भी बनाया, माली भी बनाया, लेकिन मेहनत लगी या मौज में लगी. అప్పుడంతా
బాబా మా అమ్మ అందరూ దాది వాళ్ళందరూ చేరి యజ్ఞలో అన్ని పని చేస్తున్నారు. అయితే చాలా సంతోషంగా చేస్తున్నారు. అప్పుడు కట్టెలంతా తీసుకుని రావాల్సిందిగా ఉండింది. అడవిలో పోయి కట్టెలు, తర్వాత పేడది పిడికలంతా పిడికలు చేయాల్సిందిగా ఉండింది, పేడది బాల్స్. అయితే వాళ్ళ కూతురు ఎంత బాగా రాణిలాగా పెంచినారు. ఆయన ఇక్కడ వచ్చి అదన్నీ చేయాల్సిందిగా ఉంది బాబా దగ్గర. అట్లా చాలామంది దాదీలు వాళ్ళందరూ లౌకిక్లో చాలా షౌకార్లు. ఏమి ఒక్క పని చేయరు, ఒక గ్లాస్ తీసి అట్లా పెట్టరు. వాళ్ళ సర్వెంట్స్ వచ్చి అని చేస్తూ ఉంటుంది. చాయ్ తాగేది, గ్లాస్ అక్కడ పెట్టేసేది, సర్వెంట్ వచ్చి తీసుకుపోయి కడుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ వాళ్ళే బట్టలు ఉతుక్కోవాలి, ఈ పిడకలంతా చేయాలి, మెకానిక్ పని కూడా చేయాలి. స్లిప్పర్ కూడా వాళ్ళు కుట్టుకున్నారు. నిర్మల్ శాంత దాది స్లిప్పర్ కుట్టు ఏదైనా తేయిపోతుంది అనుకోండి చెప్పులు, అదని కుట్టి ఇచ్చినారు. అంటే ఇట్లా కాదు, కొంచెం చినిగిపోయిందంటే వెంటనే కొత్తగా వేరే స్లిప్పర్ తీసుకునేది లేదు, దాన్నే కుట్టి కుట్టి వేసుకున్నారు. అర్థమైందా? ఆ కుట్టే డ్యూటీ కూడా నిర్మల్ శాంతకి ఇచ్చినారు. డ్రైవింగ్ అది కూడా నిర్మల్ శాంత దాది చేస్తున్నారు. మెకానిక్ పని కూడా చేస్తున్నారు. ఏదైనా రిపేరింగ్ అయిపోయిందంటే వాళ్ళే రిపేర్ చేసుకుంటారు. అదన్నీ నేర్పించినారు బాబా. అట్లా రిపేర్ చేసేవాళ్ళు అయినారు మెకానిక్లు, చెప్పులు కుట్టేవాళ్ళు అయినారు. ఆ పేడతో పని చేసే బాల్ అట్లా వేసి చేస్తారు గోడ పైన, అట్లాను చేసినారు. ఎంత షౌకార్లు కూడా దాది వాళ్ళు. ఆ 14 సంవత్సరాల్లో ఏమేమి చేసినారు. అయితే అన్ని ఆటలాగా చేసినారు, ఏమీ కష్టపడలేదు. పెద్ద పెద్ద పాత్రలు కూడా కడిగినారు అందరూ. ఆ పాత్ర లోపల పోయి కూర్చొని సంతోషంగా పాత్ర కడిగినారు. ఇంత పెద్ద పాత్రలో నిర్మల్ శాంత దాది తన అనుభవంలో చెప్తూ ఉంటారు. నేను పాత్ర లోపల దిగి కాలుతో ఇట్లా రుద్ది కడిగినాను పాత్రని అట్లా అని. అది చూపిస్తారు కూడా. చేత్తో చేసేది కష్టం, కాలుతో నిల్చుకుని ఇట్లా అదంతా తోమినారు లోపల కూర్చుంచి పాత్ర లోపల. అంటే పాత్ర అంత పెద్ద, వాళ్ళు ఎంతో చిన్నగా ఉంటారు అప్పుడు. అంటే ఇదన్నీ ఈ మాటలు అన్నీ చేసినారు, ఏ టు జెడ్ పని. అయితే సంతోషంగా చేసినారు, ఏమీ కష్ట అనుభవం కాలేదు. ఆ 14 సంవత్సరాల్లో ఆత్మలు ఏమంతా నేర్చుకున్నారు బాబా దగ్గర. బాబా నేర్పించినారు. సబ్ కుచ్ పార్ కియా, అన్నీ చేసి చూసిన. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉంటుంది, అందరూ ఉండాలంటే పెద్ద బిల్డింగ్, దానికి వైట్ వాష్ కూడా చేసినారు. మన దాది కూడా చెప్తూ ఉంటారు, సున్నం కలిపేటప్పుడు ఒకసారి చేయి పెట్టి కలిపినారంట. దాది చెయ్యి అంతా పుండైపోయింది. బాబా మరి దానికి ఇది వేసినారు, ఆయింట్మెంట్ వేసినారు. అయ్యో మొద్దు, నువ్వు చేత కలిపినారు. మళ్ళీ చూపించినారు బాబా ఎట్లా దాని కర్రతో కలిపేది ఎట్లా అని. అంత చిన్న చిన్న వాళ్ళు, లౌకిక్లో ఏమో చాలా పెద్ద షౌకార్లు. అయితే ఇక్కడ వచ్చి 14 సంవత్సరాలు అన్ని పని చేసినారు, ఏమి కష్టపడలేదు, ఏమి ఫీలింగ్స్లో రాలేదు. నేను దీనికే నా వచ్చింది నేను అనుకోలేదు, అన్నీ చేస్తున్నారు. సో మౌజ్ మే రహే జీవన్, మౌజ్కి జీవన్ కా అనుభవ రహానా. దాది వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ 14 సంవత్సరాలు, అన్ని పని చేసి ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మ బాబా మా అమ్మ వెంట చేరి అన్నీ సహనం చేసుకున్నారు, అన్ని పని చేస్తున్నారు. तो जो मूंझे वो भाग गए, जो मौज में रहे वो अनेकों को मौज की जीवन का అనుభవ కరా రహే హై. ఎవరందరూ కన్ఫ్యూజ్ అయినారు ఆ టైంలో 14 సంవత్సరాలు, అయ్యో ఇంతేనా మా జీవనం అట్లా అని. వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయినారు. దీనిగా వచ్చింది మేము ఈ పని అంత చేశాను, ఇంట్లో కూడా ఇట్లా పని మేము చేయలేదు, ఇక్కడ వచ్చి ఏంది ఈ పని అంత చేసేది అట్లా అని వాళ్ళు భాగంతి అయిపోయినారు. అయితే ఎవరు
ప్రతి ఒక్క కర్మాని రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. జ్ఞానాన్ని మరి కర్మాని గతి అర్థం చేసుకునే వాళ్ళందరూ ఎంత బాగా జీవనాన్ని అనుభవం చేసినారు. సంతోషంగా వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించినారు. మన దాది కూడా మాకు ఇదన్నీ చేయించినారు. బ్రహ్మ బావ సమానంగా మేము యోగ భవన్లో మొదట్లో దాది దగ్గర సమర్పణ అయి వచ్చినాం కదా, ఆ సమయంలో A to Z మేము కూడా చేసాం. చాలా బాగుండింది జీవనం. అంటే కర్మాని గతి ఎవరు అర్థం చేసుకుంటారు వాళ్ళు ప్రతి కర్మం కూడా శివబాబా తలంపులో ఉండి భగవాన్ కోసం అన్ని చేస్తారు, చేసి సంతోషంగా ఉంటారు జీవనాన్ని. ఇప్పుడు కూడా భగవాన్ కోసం దేవాలయంలో కరసేవ చేస్తానికి సెలవు తీసుకునైనా పోదారా లేదా? ఇప్పుడు తిరుపతిలో చాలామంది సేవ చేశానికి వాళ్ళ జాబ్నే 1 or 2 months లీవ్ తీసుకునైనా పోయి భగవాన్కు సేవ చేస్తారు. అయితే ఇక్కడ సాక్షాత్ భగవాన్ వచ్చినారు. వాళ్ళ కోసం సేవ చేసేదంటే ఎంత సంతోషంగా చెయ్యాలి మనం. సో अभी तो सेंटर पर अगर थोड़ा सा स्थूल काम भी करना पड़ता है तो सोचते हैं इसलिए संन्यास किया है क्या? क्या हम इस काम के लिए आए? ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళకు పాపం డీప్నెస్ తెలీదు. ఆ 14 సంవత్సరాలు ఎంత బాగుండేది, మళ్ళా కూడా రిపీట్ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్తారు దాది. అయితే ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకు పాపం ఈ రహస్యం అయితే ఏమీ సరిగ్గా తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, కొంచెం స్థూల సేవ చిమ్మేది పాత్ర కడిగేది ఈ సేవ అంతా చెప్తారు, అయ్యో ఈ సేవ కోసమా మేము అని వదిలేసి సెంటర్కి వచ్చినాం, సెంటర్లో వస్తే ఇంతే నా పని మాకు అట్లా అని చెప్తారు. ఈ సేవ కోసమా వచ్చింది అట్లా అడుగుతారు. అయితే వాస్తవంగా ఈ సేవలంతా చాలా రహస్యం ఉంది. మనకు సత్యుగంలో పర్ఫెక్ట్ బాడీ కావాలంటే శివబాబా ఇంట్లో ప్రతి ఒక్క సేవను చేస్తే ఆ ఆర్ట్ను ఉంటుంది, మనకు ఆ పార్ట్ను చాలా బాగా అయిపోతుంది. तो अभी तो सेंटर पर अगर थोड़ा सा स्थूल काम भी करना पड़ता है तो सोचते हैं इसलिए संन्यास किया है क्या? क्या हम इस काम के लिए आए? मौत से जीवन जीना, इसको ही ब्राह्मण जीवन कहा जाता है. चाहे स्थूल साधारण काम हो, चाहे हजारों की सभा में बीच में स्टेज पर स्पीच करना हो, दोनों में मौज से रहे. బాబా చెప్తారు, మనం సదా ఎంజాయ్ చేయాలి, అన్ని విషయాలను ఎంజాయ్ చేయాలి. స్థూలంగా ఉండే పనిని కూడా సంతోషంగా ఆటలాగా చేయాలి. భాషణ చెప్తే కూడా 1000 మంది ముందు పోయి భాషణ చేసేది కూడా ఎంజాయ్ చేయాలి. 2 రకాల మనం సేవ చేయాలి. అర్థమైందా? అయితే స్థూల సేవని కూడా అవాయిడ్ చేయకూడదు. మన జీవనంలో అది కూడా ఒక పార్ట్ ఉండాలి. మన ఈ సృష్టిలో వచ్చినాం దేనికోసం అని, మన కర్మేంద్రియాలు ఇదంతా బాగుండేటప్పుడు మనం అన్ని చేయొచ్చా లేదా? మనసు స్టేజ్ చాలా బాగుండాలి, సహన శక్తి ఎక్కువ ఉండాలి. చాహే స్థూల్ సాధారణ కామ్ భీ హో, సాధారణ పని అయినా సరే మనం చేయాల్సిందే. తో ఇస్కో కహా జాతా హై మౌజ్ కా జీవన్ జీనా. అన్ని పని ఏదైనా సరే, ఏ సేవ అయినా సరే సంతోషంగా చేసేది అంటే చాలా జీవనాన్ని ఎంజాయ్ చేసేది, సంతోషంగా ఉండాలి ఏదైనా సరే. అర్థమైందా? మూంజే నహి, కన్ఫ్యూజ్ కాకూడదు, అయ్యో దీనికేనా నేను వచ్చింది అట్లా అనుకోకూడదు. हमने तो समझा ही नहीं था कि सरेंडर होने से अर्थात ये सब करना पड़ता है. मैं तो टीचर बनकर आई हूँ ना, स्थूल काम करने के लिए थोड़ी संन्यास किया. क्या यही ब्रह्मा कुमारी जीवन होती है? इसको कहते हैं मूंझने वाली जीवन. చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ అయినారు, అనుకుంటారు నేను సరెండర్ అయింది దేనికోసం, ఈ పని చేశానుక, నేను టీచర్ అయ్యి భాషణ చేశానికి, క్లాస్ చేశానికి, అంతే కదా నా పని, ఈ స్థూల పని అంతా కూడా చేసేది దీనిగా నేను సన్యాసం చేసింది
నేను బ్రహ్మకుమారి జీవనం దీనికోసమా ఇది అట్లా అనుకుని పోయేవాళ్ళు, కన్ఫ్యూజ్ అయిపోయినారు వాళ్ళు. ఈ పని అంతా నా దగ్గర చెప్పినారు వీళ్ళు. మొదట్లో మేమందరం కూడా బాత్రూమ్ అంతా కూడా వాష్ చేస్తూ ఉంటాం. అన్నీ కడిగినాం, దాది వాళ్ళది, అందరిది, విఐపీస్ది, మరి అంత డైనింగ్ హాల్ తుడిచేది, అంత చిమ్మేది, చేసేది, కట్టెలన్నీ తీసుకొచ్చి బాయిలర్లా వేసేది, అన్నీ చేసాం. ఎంత సంతోషంగా ఉండింది అప్పుడు జీవన్. మాకంటే ముందు స్టేజ్ దాది వాళ్ళకు బ్రహ్మ బావ మా అమ్మ ఉన్నారు. వాళ్ళ వెంట చేరి ప్రతి పని ఎంత బాగా చేసినారు వాళ్ళు, సంతోషంగా. అట్లా జీవనం ఉండేది, ఎంజాయ్ చేసుకొని. అది వాస్తవంగా జీవన్. లేదంటే ఏం జీవన్? ఊరికే క్లాస్ చేసానికి మాత్రమేనా బ్రహ్మకుమారి అయింది? ब्रह्मकुमारी बनना अर्थात दिल की मौज में रहना, न कि స్థూల్ మౌజ్ में रहना. బ్రహ్మకుమారి అయ్యేదంటే మానసికంగా అన్ని పని సంతోషంగా ఎంజాయ్మెంట్లో చేయాలి, స్థూల ఎంజాయ్మెంట్ కాదు. స్థూలంగా కొందరు ఎంజాయ్ చేస్తారు, పిక్నిక్ పోయేది, వచ్చేది, క్లాస్ చేసేది, కోర్సు ఇచ్చేది, అంతే అని అనుకుంటారు. అదే వాళ్ళ ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్లో ఏమి లాభం లేదు. మనసు చాలా సంతోషంగా ఉండాలి, एक्सटर्नलगा కాదు. दिल की मौज से किसी भी परिस्थिति में, किसी भी कार्य में मूंझने को मौज में बदल देंगे. और दिल के मूंझने वाले श्रेष्ठ साधन होते हुए भी, स्पष्ट बात होते हुए भी, सदा स्वयं मूंझे हुए होने के कारण स्पष्ट बात को भी मूंझा देंगे. अच्छे साधन होते हुए भी साधनों से मौज नहीं ले सकते हैं. బాబా చెప్తారు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ బాబా దగ్గర ఏ పరిస్థితి అయినా సరే చాలా ఈజీగా క్రాస్ చేసేస్తారు. ఏ కార్యంలో కూడా వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉండదు. చాలా సంతోషంగా అన్నిటినా మార్చేస్తారు. ఏమి కొంచెం బాలేని మాటను కూడా బాగా చేసేస్తారు. అయితే ఎవరు మనసుతో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి అయోమయంగా ఉంటారు, వాళ్ళు శ్రేష్ఠ సాధనాలు ఉంటే కూడా, బాబా చెప్పే మాటలు స్పష్టంగా ఉంటే కూడా వాళ్ళలో స్పష్టత అనే ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసినా అయ్యో అని ఉంటారు, అయోమయం వాళ్ళ జీవనం. కన్ఫ్యూషన్, ఏం చేయాలి, ఎట్లా చేయాలని దీనిగా వచ్చింది, సంతోషమే లేకుండా ఉంటారు. అట్లా వాళ్ళు మంచి సామాన్లు కూడా హ్యాపీగా యూస్ చేయరు, వాళ్ళకి హ్యాపీనెస్సే లేదు జీవనం. అట్లా ఉంటారు. तो ये कैसे होगा, ऐसे नहीं होगा, कैसे होगा, इसमें खुद भी मूंझेंगे और दूसरों को भी. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న సెంటర్ ఓపెన్ చేసి ఇస్తాం అనుకోండి, వాళ్ళకి కావాల్సిన వసతి అన్నీ ఉండదు. అయ్యో ఇట్లా ఇక్కడ ఉండేది, ఇట్లా ఉండేది, అట్లా ఇట్లా అని కన్ఫ్యూజ్ అయిపోయేసి, దానికి కూడా కన్ఫ్యూషన్ వేరే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇట్లా జీవనం ఉండకూడదు. వాళ్ళ బుద్ధి కన్फ्यूज అయిపోయి ఉంటుంది. जैसे कहते हैं ना, सूत मूंझ जाता है तो मुश्किल ही सुधरता है. ఎవరు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, వాళ్ళు మాత్రం మంచిగా మారేదే లేదు. మంచి వాళ్ళు అయ్యేదానికి కానీ కాదు. వాళ్ళకు ఏదైనా మంచి సామాన్ ఇచ్చినా కూడా వాళ్ళకు దాన్ని కూడా యూజ్ చేసే విధానం తెలియదు. అట్లా కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళు లాభం లేదు. अच्छी बात में भी मूंझेंगे तो घबराने वाली बात में भी मूंझ, क्योंकि वृत्ति मूंझी हुई है, मन मूंझा हुआ है. स्वतः ही वृत्ति का प्रभाव दृष्टि पर, और दृष्टि के कारण सृष्टि ही मूंझी हुई दिखाई देती है. అన్ని మాటల కన్ఫ్యూషన్. ఎవరు బుద్ధి అట్లా ఉందో వాళ్ళు అన్ని విషయాలను భయపడి కూడా పోతారు. వాళ్ళ మనసు అట్లా కన్ఫ్యూజ్గా ఉండే కారించి వాళ్ళ వృత్తి, వాళ్ళ దృష్టి అన్నీ వాళ్ళకు అన్నీ అట్లనే దొరుకుతుంది కూడా. ఏమీ సరిగ్గా మంచి సామాన్ని కూడా సరిగ్గా యూజ్ చేసే విధానం తెలియలేదు. అట్లా ఉంటారు వాళ్ళు.
సహన శక్తి కూడా లేదు వాళ్ళకి. ప్రాపర్ జ్ఞానం స్పష్టంగా ఉంటే కూడా దాని స్పష్టత అనే జీవనంలో తీసుకువచ్చేదానికి కాదు. జీవనం ఏం చేయాలనే వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఉండాలన్నా చనిపోవాలన్నా అట్లా అనిపిస్తుంది. అన్నిట్లా కన్ఫ్యూజన్. సో బ్రహ్మ కుమారి జీవనం అంటే బ్రహ్మ బాబా సమానంగా చాలా సంతోషంగా ఎంజాయ్ చేసే జీవనం ఉండాలి. అయితే దీని ఆధారం ఏమంటే सहनशीलता అని గుణ ధారణ కావాలి. तो सहनशीलता की इतनी विशेषता है. అర్థమైందా? సహనశీలతనే అంత విశేషత ఉంది. ప్రతి దాంట్లో మనం సహనం చేసుకుంటే బాబా ఇంట్లో వచ్చి బాబాకు సమర్పణ అయిన బాబా చెప్పిందంతా చేసుకోవాలి. దాంట్లో ఏ ప్రకారమైన విఘ్నం వచ్చినా కూడా సరే, ఎవరు ఏమి చెప్పినా కూడా సరే సహనం చేసుకొని బాబా చెప్పేది మాత్రం మనం చెయ్యాలి. అప్పుడే జీవనం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విశేషత ఆధారంలోనే బ్రహ్మ బాబా ఫస్ట్ నంబర్ వచ్చినారు. సదా అటల్ స్థితిలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. ఈ సహనశీలతాది విశేష గుణం ఆధారంలో బ్రహ్మ బాబా స్థిరంగా ఉన్నారు. బుద్ధి, మనసు, బుద్ధి, సంస్కారం, మరి ఎంజాయ్మెంట్ వాళ్ళ జీవనంలో ప్రతిదీ సాక్షిగా చూస్తారు. ఆటను అనుకుని చూస్తారు. మరి డ్రామాలో ఏముందో అట్లా ఎంత జ్ఞానాన్ని పాయింట్లో డీప్గా పోయినారు. सो 2 प्रकार के सहनशीलता के पेपर सुनाए. पहला, लोगों द्वारा अपशब्द व अत्याचार. दूसरा, यज्ञ की स्थापना में भिन्न भिन्न आए हुए विघ्न. तीसरा, कई ब्राह्मण बच्चों द्वारा भी ट्रेटर होना. ये छोटी छोटी बातें, छोटी मोटी बातों में असंतुष्टता का सामना करना, लेकिन इसमें भी सदा असंतुष्ट को संतुष्ट करने की भावना से परवश समझ करके सदा कल्याण की भावना से सहनशीलता की साइलेंस पावर से हर एक को आगे बढ़ाया. బాబా ముందు ముఖ్యంగా 2 పరిస్థితి చెప్పినారు కదా, వచ్చింది ఎట్లా అని. సహనశీలత పేపర్లో అంటే ఈ ఎగ్జామినేషన్లో ఒకటి, మనుషుల ద్వారా అపశబ్దాలు, అత్యాచారం, ఇది చాలా పెద్ద పెద్ద మాటలు బ్రహ్మ బాబా ముందు వచ్చింది. బ్రహ్మ బాబా పైన న్యూస్ పేపర్లో ఎంత అసహ్యంగా రాసి పెట్టినారు. అది మొత్తం ఫారిన్ వరకు పోయిందంటే మనుషులు ఎంత అపశబ్దాలు బాబా పైన యూజ్ చేసినారు. దాన్ని క్రాస్ చేసేసారు బాబా సహనశీలత ఆధారం. ఇంకొకటి, ఈ యజ్ఞ స్థాపన కార్యంలో చాలా విఘ్నాలు వచ్చింది. చాలా అంటే చాలా మెనీ వెరైటీ ప్రకారం. ఒకటి, అప్పుడే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది. దానివల్ల ఇక్కడ వచ్చి ఎక్కడ ఇల్లు వెతికేది, ఇంతమందినే ఇక్కడ పెట్టుకునేది, ఎంత పెద్ద పేపర్ అది. సపోజ్ ఒకరి ఇంట్లో 10 మంది ఉంటే కూడా వాళ్ళందరినీ వేరే కొత్తగా ఉండే ప్లేస్లో పోయి సెటిల్ చేసేది ఎంత కష్టం. ఇక్కడ 400 మందిని ఒక చోట్ల తీసుకువచ్చి సెటిల్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద పేపరా లేదా విఘ్నం వచ్చింది యజ్ఞ స్థాపన కార్యం స్టార్టింగ్లో. ఇంకొకటి, చాలా మంది బ్రాహ్మణ్ బిడ్డలే ట్రేటర్ అయిపోయినారు. చిన్న పెద్ద మాటలో అసంతుష్టత అనే వ్యక్తి చేస్తున్నారు. మా అమ్మ పైన ఈర్ష, బావ పైన ఈర్ష, ఇంకా ఎవరెవరి పైన ఇట్లా ఈర్ష పెట్టుకొని వాళ్ళకు తృప్తి కాలేదు యజ్ఞలో. వాళ్ళకి కావలసిందంతా స్థూలంగా ఏమీ దొరకలేదు అని ట్రేటర్ అయిపోయినారు. బాబా పైన ఎన్ని మాటలు బయట వాళ్ళకి చెప్పినారు. ఇట్లా ద్రోహులు అయిపోయినారు. ఇట్లా అసంతుష్ట ఆత్మల్ని కూడా సంతుష్టతాది భావనతో బాబా వాళ్ళని తృప్తి చేసినారు. పరవశ అయినారు. పాపం ఈ ఆత్మలు రావణుకు వశమైపోయినారు. అట్లా అని అనుకుని వాళ్ళపైన కళ్యాణ్ భావన పెట్టుకుని సహనశీలతాది ఈ సైలెన్స్ పవర్ ఆధారంలో ముందు తీసుకువచ్చినారు. ఎంతమందిని మళ్ళీ సర్చ్ చేసినారు బాబా అసంతుష్ట ఆత్మని.
బ్రాహ్మణ్ పరివారంలో ఉండే వాళ్ళు కూడా బాబా పైన ఎన్ని మాటలు చెప్పినారు. బాబాకు విరుద్ధంగా కూడా నడుచుకున్నారు. तो सामना करने वालों को भी मधुरता और शुभ भावना शुभ कामना से సహనశీలత కా పాఠ పడాయా. బాబాని ఎదిరించిన వాళ్ళు ఎంతమంది, అపోజిషన్ బాబాకు విరుద్ధంగా నడుచుకొని బాబాని ఎంత మాటలు చెప్పినారు. వాళ్ళ దగ్గర కూడా బాబా మధురంగా శుభ భావన శుభకామనతో సహనశీలతాది పాట నేర్పించినారు. जो आज सामना करता है कल क्षमा मांगता है, उसके मुख से भी यही बोल निकले, బాబా తో బాబా. అంటే ఎంతమంది బాబాకు విరుద్ధంగా నడుచుకున్నారు, మాట్లాడినారు. అయితే బాబాకు మనసులో ఏమంటే సదా ఈరోజు ఏమో వాళ్ళు విరోధంగా మాట్లాడతారు, రేపు క్షమ అడుగుతారు. అట్లా అని ఉండి బాబా మనసులో కూడా అట్లనే చేస్తున్నారు వాళ్ళు. మరి బాబా అంటే బాబా కదా, భగవాన్ ఎట్లా ఉంటారు. ఆ భగవాన్ రథం కూడా అంతే శ్రేష్ఠ ఆత్మ, విశేష ఆత్మ. శివబాబాకు నెక్స్ట్ బ్రహ్మ బాబా కదా, తండ్రి. అందువల్ల అన్నిటినీ సహనం చేసుకున్నారు బిడ్డలు. ఎట్లాంటి బిడ్డలైనా సరే వచ్చి ఎట్లా మాట్లాడినారు. బాబా తండ్రి కదా, సహనం చేసుకున్నారు. మరి అందరూ చెప్పినారు తండ్రి కదా బాబా, నా తండ్రి అట్లా అని. तो इसको कहा जाता है सहनशीलता द्वारा फेल को भी पास बनाए, విఘ్న కో పాస్ కారణ. బాబా ఇదే అర్థం. ఎట్లా మారిపోయినారు అందరూ. విరుద్ధంగా ఉండేవాళ్ళు కూడా తండ్రిన భావనలో ఎట్లా వచ్చేసినారు, క్షమ అడిగినారు. దీని చెప్తారు సహనశీలత గుణ ఆధారంలో ఆ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా పాస్ చేయించినారు. విఘ్న వేసే వాళ్ళు కూడా బాగా అయిపోయినారు, సరి అయిపోయినారు. విఘ్నాలంతా కూడా క్రాస్ చేయించినారు. బాబా ఎవరి పైన ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎంత నైస్గా సహన్ చేసుకుని క్రాస్ చేశారు. తో దూసరా కదం సునా ఇస్లియే. ఈ సహనశీలతాది పాట రెండో స్టెప్ ఎందుకు విన్నారు ఇప్పుడు, బాబా వినిపించినారు. ఎందుకు, దేనికి వినిపించినారు? కదం పర్ కదం రకం ఫాలో చేశాని కోసం. బ్రహ్మ బాబా ఎట్లాంటి వాళ్ళని కూడా సహనశీలత శక్తి ఆధారంలో మార్చేశారు. సహనశీలత అంటే అర్థమైందా ఇప్పుడు? మనం ఎట్లా ఉండాలి, మన స్థితి స్థిరంగా ఉండాలి, సదా సంతోషంగా ఉండాలి. విరోధి ఆత్మల్ని కూడా కళ్యాణ్ భావనతో చూసి వాళ్ళకి కూడా మనం అబ్కారీల పైన ఉపకారం చేయాలి. ఇవన్నీ మనం ఫాలో చేసే మాట. అప్పుడే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ గానే ఉండిపోతుంది. तो इसको कहा जाता है फॉलो फादर, అర్థాత్ బాప్ సమాన్ బన్నా. సో తండ్రి సమాన అయ్యేదంటే బాబా ఎట్లా అందరిని నడిపించినారు చూడండి, అన్ని మాటలను సహనం చేసుకున్నారు. అట్లా మనం కూడా ఫాలో చేసే దీని అర్థం ఫాలో ఫాదర్, బాప్ సమాన్ అయ్యేది. बनना है या सिर्फ दूर से देखना है. బాప్ సమాన్ కావాలనా లేదు ఊరిగా చూడాలనా, దూరంగా ఉండి సినిమా చూసేట్టుగా చూడాలనా, లే మనం కూడా అట్లా యాక్ట్ చేయాలనా? చెప్పండి. మనం కూడా అట్లా బ్రహ్మ బాబా సమానంగా యాక్ట్ చేయాలి, కావాలి మనం కూడా. బహాదూర్ అయినారు కదా. సో బహాదూర్ అంటే మీకు బాగుంది కదా. ప్రతి ఒక్కరు స్వయంనే బహాదూర్ని అనుకుంటారు, ఎవరు నేను తక్కువ అని అనుకోరు. ఎవరికైనా చెప్తే నువ్వు అయ్యా ఏం లేదు అంటే వాళ్ళకి ఎంతో కోపం వస్తుంది. అందరూ పెద్దగా అనుకుంటారు స్వయం. అయితే ఇట్లా బహాదూర్ కావాలంటే సహనశీలత అది శక్తి ఉండాలి. అర్థమైందా? అక్కడ మహారాష్ట్ర వాళ్ళు, పంజాబ్ వాళ్ళు బాబా ముందు వచ్చినారు సేవాదార్. సో बहादुर इससे सिद्ध है कि सभी अपने को महावीर समझते, कोई प्यादे कहने से मानेंगे. నువ్వు ఏం లేదులే, నువ్వు ఆర్డినరీ సిపాయి అంటే ఒప్పుకుంటారా?
మహారథి అంటే చాలా సంతోషం అయిపోతారా లేదా? బహాదూర్. సో ఇట్లా బహాదూర్ అంటే మహారథి అన్నిట్లా సహనం చేసుకోవాలి, అప్పుడే మహారథి. అన్నిట్లా ఫీల్ చేసుకుని పోయేవాళ్ళు ఏం లాభం. మహావీర్ అర్థాత్ బాప్ సమాన్ బన్నా. మహావీర్ అయ్యేదంటే తండ్రి సమాన అయ్యేది. అచ్చా, देश विदेश के सर्व बाप समान सदा बुद्धि से समर्पण आत्माओं को सदा हर परिस्थिति में हर व्यक्ति से सहनशील बनकर हर बड़ी बात को छोटा कर सहज पार करने वाले, सदा विस्तार को सार रूप में लाने वाले, सदा ब्राह्मण जीवन मौज के जीवन जीने वाले, ऐसे बाप समान बनने वाले महावीर श्रेष्ठ आत्माओं को बाप दादा का समान भाव की स्नेह संपन्न याद प्यार नमस्ते. ఈ విధంగా అందరూ బాప్ సమాన్ సదా బుద్ధితో సమర్పణ అయిన వాళ్ళు, సమర్పిత ఆత్మలు, సదా ప్రతి పరిస్థితిలో కూడా అన్నిట్లా వ్యక్తిలో కానీ అన్నిట్లా చేసుకునేవాళ్ళు, సహనశీలత అయ్యేసి సహనశీలను ధారణ చేసుకొని పెద్ద పెద్ద మాటలను కూడా సహజంగా క్రాస్ చేసేవాళ్ళు, సదా విస్తారాన్ని సార్ రూపంలో తీసుకువచ్చేవాళ్ళు. దేనికి ఎందుకు ఏమీని ప్రశ్నల పోగండా సారయుక్తంగా జ్ఞానం అర్థం చేసుకునేవాళ్ళు, సదా బ్రాహ్మణ జీవనాన్ని ఎంజాయ్మెంట్లా ఉండేవాళ్ళు. తండ్రి సమానంగా మహావీర్ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ సమాన్ భావ వరదానంతో బాబా స్నేహ సంపన్న యాద్ ప్యార్ నమస్తే చెప్తారు. మరి కుమార్ సుఖ్ కోసం స్పెషల్ క్లాస్ ఉంది, అది కుమార్లు బాబా చెప్తారు, అది మళ్ళీ చెప్తాను. వరదానం వినండి ఇప్పుడు. कंफ्यूज होने के बजाय लूज कनेक्शन को ठीक करने वाले సమస్య ముక్త భావం. బాబా చెప్తారు, కన్ఫ్యూజ్ అయ్యేదానికి బదులుగా, అయోమయం అయ్యేదానికి బదులుగా లూజ్ కనెక్షన్ని టైట్ చేసేవాళ్ళు, సరి చేసేవాళ్ళు మరి సమస్య ముక్త భావం. బాబా దగ్గర కనెక్షన్ సరిగ్గా పెట్టుకుంటే అన్ని సమస్యను సమాధానం అయిపోతుంది, సమస్య ముక్త అయిపోతారు. तो सभी समस्याओं का मूल कारण కనెక్షన్ లూజ్ होना है. అన్ని సమస్యలకు మూల కారణం ఏమంటే కనెక్షన్ లూజ్గా ఉంది అని అర్థం. బాబా దగ్గర కనెక్షన్ టైట్గా లేదు, లూజ్. सिर्फ कनेक्शन को ठीक कर दो तो सर्व शक्तियाँ आपके आगे घूमेंगी. కనెక్షన్ సరి చేసుకుంటే అన్ని శక్తులు మన దగ్గరే ఉంటుంది, మన ముందు వెనక తిరుగుతూ ఉంటుంది అన్ని దివ్య శక్తులు. यदि कनेक्शन जोड़ने में 1-2 मिनट लग भी जाता है तो हिम्मत हार कर कन्फ्यूज न हो जाओ. బాగా చెప్తారు, ఒకవేళ కనెక్షన్ ఇచ్చే దాంట్లో కొంచెం టైం పట్టింది అని అనుకోండి, ధైర్యం పోగొట్టుకోకూడదు. ధైర్యాన్ని పోగొట్టుకోకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. निश्चय के फाउंडेशन को हिलावो नहीं. నిశ్చయాన్ని ఫౌండేషన్ షేక్ చేసుకోవద్దు, స్థిరంగా ఉండండి. మే బాబా కా బాబా మేరా इस आधार से फाउंडेशन को पक्का करो तो సమస్య ముక్త బన్ జాయింగ్. నేను బాబా బిడ్డ, బాబా నా తండ్రి, బస్ ఈ కనెక్షన్ టైట్గా పెట్టుకోండి, ఇదే ఫౌండేషన్. అప్పుడు సర్వ సమస్యల నుంచి ముక్తి అయిపోతారు. మరి స్లోగన్, बीज रूप अवस्था में स्थित रहना यही पुराने संस्कारों को परिवर्तन करने की विधि है. బీజ్ రూప్ అవస్థలో ఉండేది అంటే సర్వ పాత సంస్కారాల నుంచి మనం ముక్తి అయ్యే విధానం. పాత సంస్కారాల నుంచి మన ముక్తి కావాలంటే, ఫ్రీ కావాలంటే, పరివర్తన కావాలంటే దానికి ఆధారం బీజ్ రూప్ అవస్థలో ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి.
ప్రతి గురువారం ఉదయాన్నే ఇక్కడ క్లాసు ఉంటుంది. అందరూ రండి. ఉదయం క్లాసు మరి భోగం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి గురువారం కూడా అందరూ ఇంకా స్టార్ట్ చేయండి. కరోనా నుంచి భయపడి ఇంట్లోనే కూర్చొని వీక్గా ఉండదు. అర్థమైందా? ధైర్యంగా ఇప్పుడు రండి. అయితే నెక్స్ట్ లాక్డౌన్ వాళ్ళు చేసే వరకు వస్తూ ఉండండి. ఓం శాంతి. संदेश सुन